చేతిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మండల పరిషత్తులు ఉన్నాయి, మున్సిపాలిటీ ఉన్నాయి. అలాగే అధికార పార్టీ మంత్రులు ఇక్కడ ఉన్నారు. అలాగే వివిధ ప్రజా సంఘాల్లో నాయకులు ఇక్కడ ఉన్నారు. ముందు బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా మీరు ఆ పంచాయతీ తీర్మానాలు చేస్తేనే జరుగుతుంది. మీరు అది చేయడానికి మీరు ముందుండండి. తర్వాత రోడ్డు మీద కూర్చోమని సాధ్యం కాకపోతే అందరూ రోడ్డు మీద అంతేగాని మనం ఆదివారం ఇచ్చేసాం, కలవరం ఇచ్చేసాం జరిగితే మన కళ్ళ ముందు బాధలు గ్రామం దూరం ఉన్న మండలం అది వాడు తెలుగుదారుగా చేయించుకున్నాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు తీర్మానాలు చేయిస్తే అందరు పార్టీలు ఉన్నారు కదండి. వాళ్ళ పార్టీలే అధికారం అందరూ ఉంటారు. ప్రతిపక్షాలు చేతులు కూడా ఉన్నాయి. మీరు పెద్దల గ్రామ పంచాయతీ నుంచి, మండల పరిషత్ నుంచి, మున్సిపాలిటీ తీర్మానాలు తీసుకొస్తే వాళ్ళందరూ ఆ తీర్మానాలు పెట్టారు, అధికారుల దగ్గర పెడితే తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినా, లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు మాట్లాడినా అది స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛత లేకుండా అందరూ రాజ్యాంగంలో పాల్గొంటుంది. కాబట్టి దీన్ని కొంచెం బాధ్యతగా తీసుకుని తీసుకోవాలని దీనికి ప్రజా ఉద్యమం కానీ ఎందుకంటే ఇందాక చెప్పారు సిపిఐ పార్టీగా మా పాత్ర మేము వహిస్తాం. ఆల్రెడీ నేను సిపిఐ పార్టీ జిల్లా సహకార్యదర్శి మొన్న ఇక్కడే రాష్ట్రంలో సిపిఐ జిల్లా సమితిలోనే మేము తీర్మానం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మేము పోయినప్పుడు కూడా అప్పుడు ఒకటి జిల్లా సిపిఐ కార్యదర్శితో కాకినాడ జిల్లా కలెక్టర్కి నడవడం జరిగింది. ఇది ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్షని నెరవేర్చవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఉంది. లేకపోతే ఈ ప్రజాప్రతినిధుల్ని భవిష్యత్ రక్షణలో కూడా ఇబ్బంది పడుతుంది. ప్రజాప్రతినిధులే బాధ్యత తీసుకోవాలి. నా విన్నపం ఒక రకంగా హెచ్చరికగా కూడా నేను తెలియజేస్తున్నాను.